మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుల్లో అందరూ డబ్బు సంపాదించటంలో బిజీ అయిపోయారు. కానీ ఎంత డబ్బు సంపాదించినా మానసిక ప్రశాంతత మాత్రం లోపిస్తుంది. ఈ నవ సమాజంలో ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత లోపించి ఎప్పుడూ చిరాకు పడుతూ ఉంటారు. మానసిక ప్రశాంతత లోపించటం అంటే ఎవ్వరితో మాట్లాడాలనిపించకపోవటం, ఏ పని చేసినా నిరుత్సాహంగా ఉండటం, ఒంటరిగా ఉండాలనిపించటం, ఇలా ఏ పనిలోనూ పాల్గొనడానికి ఇష్టపడరు. ముఖ్యంగా ఈ నవ సమాజంలోని ప్రజలందరూ ఇలాగే ఉన్నారు. ఎప్పుడూ డబ్బు డబ్బు అంటూ ఏదో పని చేస్తూ ఉంటారు. వారి కుటుంబంతో కలిసి సమయాన్ని గడపరు. ఇలా డబ్బు సంపాదిస్తారు. కానీ అంత డబ్బు వచ్చిన తరువాత అనుభవించడానికి కుటుంబం ఉండకపోవచ్చు, లేదా వయసు అయిపోవచ్చు, లేదా ఇంకేమైనా జరగవచ్చు. డబ్బు సంపాదించాలి, కానీ అదే జీవితం అయిపోకూడదు. ఎప్పుడు ఉన్న డబ్బుతోనే సంతోషంగా ఆనందంగా గడపాలి. ఎవరైనా ఇటువంటి మానసిక ప్రశాంతత లోపించి బాధపడుతూ ఉంటే ఇప్పుడు చెప్పే చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. మీ కుటుంబంతో మరలా సంతోషంగా జీవించగలుగుతారు. ఎప్పుడూ మనసంతా దిగులుగా ఉండటం, ఎక్కడికి వెళ్ళినా నిరుత్సాహంగా ఉండటం, తల్లిదండ్రులతో గొడవలు పడటం, ఇవన్నీ మానసిక ప్రశాంతత లోపించటం వల్లనే వస్తాయి. మరి ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారాన్ని పాటించి ఈ సమస్యలన్నిటినీ తొలగించుకోండి. దానిలోనూ ఈ పరిష్కారాన్ని శనివారం నాడు మాత్రమే చేయాలి. ఎందుకంటే శనివారం అంటే శనీశ్వరుడికి ఇష్టమైన రోజు గనుక మీకు పట్టిన పీడలన్నీ ఆ శనీశ్వరుడే తొలగిస్తాడు. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి సముద్రంలో దొరికే ఆల్చిప్పలను సేకరించండి. ఆ ఆల్చిప్పలు మీద వినాయకుణ్ణి చెక్కించి లాకెట్ తయారు చేయించుకోవాలి. ఆ లాకెట్ను ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా స్నానం చేసిన తర్వాత పూజ గదిలోకి వెళ్ళి ఆ లాకెట్ను గణపతి దగ్గర పెట్టి గరికను సమర్పించి పూజ చేయాలి. లక్ష్మీదేవికి సముద్రం నుంచి వచ్చే వస్తువులంటే ఎంతో ఇష్టం కనుక ఈ లాకెట్ను మరియు శ్రీఫలం అంటే సూక్ష్మ టెంకాయను అమ్మవారి దగ్గర ఉంచి కుంకుమార్చన చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి తెలుపు రంగు పుష్పాలను సమర్పించి దీపం వెలిగించి అమ్మవారితో పాటు లాకెట్కు కూడా ధూపం చూపించాలి. ఆ తర్వాత ఆ లాకెట్ను తీసుకుని మీ మెడలో ధరించాలి. సూక్ష్మ టెంకాయను అలాగే పూజ గదిలో ఉంచటం వలన ఇంట్లో ధనవృద్ధి కలుగుతుంది. ఆల్చిప్పను మెడలో ధరించటం వలన మీకు మనశ్శాంతి కలిగి మీరు అన్ని పనులలో చురుగ్గా పాల్గొని సంతోషంగా జీవించగలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.